పాయింట్ అనుకుంటున్నావు బావా, కానీ కానీ అది నీ లైఫ్ కి డేంజర్ పాయింట్ అవుతుంది బావా. అందుకే బ్రేకింగ్ న్యూస్ అంటూ టీవీలో చూపిస్తున్నారు. నువ్వు భ్రమలో పడ్డావు బావా. రేపు భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. ఇప్పటికైనా నిజం తెలుసుకో. ఆ ఉచ్చులోంచి బయటపడి బయటికి రా బావా. నీ ఉచ్చులోంచి బయటపడి ఇప్పుడే హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నా. ఇంకా ఇంకా డ్రామా కంటిన్యూ చేయాలని చూడకు. నీ చావు నువ్వు చావు, నా బతుకు నేను హాయిగా హారతితో బతుకుతా. అది జరగని పని. అది నిన్ను కుక్క పిల్లని చేసి ఆడిస్తుంది. దాని మాయలో పడి అది నిజం అనుకుంటున్నావు. నష్టపోయాక కళ్ళు తెరిచిన ప్రయోజనం ఉండదు. నీకు నువ్వుగా తిరిగి రావటం మంచిది. లేదా అందరం అక్కడికొచ్చి నీ పరువు తీసి వాళ్ళ మర్యాద తీసి నిన్ను తీసుకురావాల్సి వస్తుంది. జన్మంతా సిగ్గుపడుతూ తల దించుకొని బతకాల్సి వస్తుంది. జీవితాంతం నలిగిపోతూ బాధపడాల్సి వస్తుంది. ఏంటే రెచ్చిపోయి పిచ్చివాగుడు వాగుతున్నావు? చేతగాక శాపాలు పెడుతున్నావు. రండే అందరూ కట్టకట్టుకొచ్చినా హారతితో నాకు జరిగే నిశ్చితార్థాన్ని ఆపలేరు. నా పరువు కాదు, నీకు నువ్వు చెల్లు అంటూ రాసి సంతకాలు పెట్టిన కాగితాలు నీ పరువు, నీ వెంట వచ్చిన వాళ్ళ మర్యాద తీస్తాయి. జనం నువ్వేం పెళ్ళానివి, మొగుడికి విడాకులు రాసిచ్చి మళ్ళీ ఇక్కడికొచ్చావు అని నీ మొహం మీదే ఉమ్మేస్తారు. అప్పుడు తల దించుకుని వెళ్ళడమో సగం చచ్చి వెళ్ళడమో మీరు చేయాల్సి వస్తుంది. రావే రా, మొత్తం కట్టగట్టుకుని వచ్చి నా ఎంగేజ్మెంట్ చూసి వెళ్దురు గాని. రండి. నువ్వు ప్రతిసారి ఇదే మాట అంటున్నా ఎందుకులే అని మౌనంగా ఉన్నానా? ఏం చేయలేనులే అని ధైర్యమా? విడాకుల కాగితాల మీద సంతకాలు చేసావు, విడాకుల కాగితాల మీద సంతకాలు చేసావు అని ఒత్తొత్తి మాట్లాడుతున్నా. నేనెందుకు చేయాల్సి వచ్చిందో నీకు చెప్పాను. అలాగా, ఇక్కడికొచ్చి చెప్తావా? బెదిరించాడు, చంపుతానన్నాడు, చస్తానన్నాడు అని చెప్దాం అనుకుంటున్నావా? వచ్చి చెప్పు. ఎంత బెదిరిస్తే మాత్రం అలా ఎలా సంతకాలు పెట్టావు? నిజంగా ప్రేమున్న ఏ పెళ్ళామైనా అలా సంతకాలు చేస్తుందా అని నీకే అందరూ గడ్డి పెడతారు. అయినా నీ కాకమ్మ కబుర్లు విని నిన్ను సమర్థించేవాళ్ళు ఎవ్వరూ లేరు. అదంతా ఫాల్స్ అని నేను చెప్తే నిన్ను మెడపట్టి బయటికి గెంటుతారు. కథలు చెప్తే నన్ను బయటకు గెంటుతారు, కానీ సాక్ష్యం చూపిస్తే అక్కడే నలుగురు నాలుగు తన్ని ఉతికి ఆరేసి నిశ్చితార్థం కన్నా ముందే నీకు పెళ్లి చేస్తారు. సాక్ష్యమా? సాక్ష్యమా ఏంటే నువ్వు చూపించే సాక్ష్యం? నీ అక్కని, దాని పనికి మాలిన మొగుణ్ణి, లేకపోతే కదల్లేని గ్రానీని, కన్నీళ్లు పెట్టుకునే నా తల్లిని, తాతయ్యని, పని పాట తెలియని మా నాన్నని తీసుకొస్తావా? తీసుకురా. అందరిలో అడగాల్సినవి అడిగి కడగాల్సినవి కడిగి సాక్ష్యం చచ్చేలా చేస్తా. అదే మరి నీ తెలివి. వాళ్ళు కాదు. అసలు హాస్పిటల్లో సీసీ కెమెరా ఫుటేజ్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి నేనే పరిస్థితుల్లో సంతకం పెట్టానో సినిమా చూపించినట్టు చూపిస్తా. అప్పుడు ఏ స్వర్ణ, హలో హలో
పిచ్చిదానిలా మాట్లాడుతున్నావేంటే? తన అన్నదానిలో తప్పే ఉందమ్మా. తాతయ్య గారు, తప్పు లేకపోవడం ఏంటి? దొంగకి తాళం చెవిచ్చినట్టు ఆ సీసీ కెమెరా సంగతి మనకెవరికి తట్టలేదు, ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. అలాంటిది ముఖ్యమైన ఆధారం గురించి అలా వాగితే అవతల వాళ్ళు అలర్ట్ అవరా? ఆవేశపడ్డా మంచి ఆధారం దొరికేలా చేసింది. సాకేత్, ఏంటి ఏమంది? ఎందుకు అంతలా షాక్ అయ్యా? సాకేత్, ఎందుకలా చెమటలు పడుతున్నాయి? ఆ, అది అది ఆ స్వర్ణ హాస్పిటల్లో సీసీ కెమెరా ఫుటేజ్ సాక్ష్యంగా తీసుకొస్తానండి. ఇందులో భయపడేదే ఉంది? హాస్పిటల్కి ఫోన్ చేసి మేనేజ్ చెయ్యి. సీత అనేది నిజమే, వాళ్ళు అలా చేసే ప్రమాదం ఉంది. మనం అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళి దాన్ని కాపీ చేయించి తీసుకోవాలి. అది విని మనం షాక్ అవ్వడం కాదు, అలర్ట్ అవ్వాలి. వాళ్ళకి ఫుటేజ్ అందకుండా చేయాలి. కమాన్ క్విక్, అర్జెంటుగా హాస్పిటల్కి ఫోన్ చేసి అదెవరికి ఇవ్వద్దని చెప్పు, లేదా అరెస్ట్ చేయమని చెప్పు. అందరం హాస్పిటల్కి వెళ్ళి దాన్ని వెతుక్కుంటూ కూర్చుంటే అవతల వాళ్ళు ఉంగరాలు మార్పించేస్తారు. చూడండి, మీరు స్వర్ణని తీసుకుని అక్కడికి వెళ్ళిపోండి. ముందు ఆ నిశ్చితార్థం జరపకుండా చూడండి. నేను రఘునా వెళ్ళి ఆ వీడియో కాపీ చేయించి తీసుకొస్తాం. వెళ్ళండి త్వరగా. పదండి తాతయ్య గారు, నేను కూడా వస్తాను. ఏమైంది సాకేత్? ఎంగేజ్ వస్తోంది. ల్యాండ్ లైన్కి చేయి. ఆ, నేను మీతో పాటు వస్తాను. వాడికి నలుగురిలో బుద్ధొచ్చేలా చేస్తాను. వాడి కాళ్ళు పట్టుకునైనా ఆ నిశ్చితార్థం చేసుకోవద్దని చెప్తాను. పదండి మావయ్య. ఏంటి సాకేత్? ఎంగేజ్ వస్తోంది. పర్లేదు, ట్రై చేయి. ట్రై అగైన్ అండ్ అగైన్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది వాళ్ళ చేతికి దొరకకూడదు. రే రఘు, మీరు బయలుదేరండి. హాస్పిటల్ వాళ్ళు ఇస్తారంటావా తాతయ్య? రేయ్, నేను వస్తున్నాను కదరా. ఇవ్వననేది ఎవర్రా? పదా. హారతి, ఇప్పుడు డింగ్ అవుతోంది. హలో, నేను మంగం గారి మనవణ్ణి పిఠాపురం సాకేత్ని మాట్లాడుతున్నాను. ఫార్మాలిటీస్ తర్వాత అర్జెంటుగా కాల్ని సెక్యూరిటీ ఆఫీసర్కి కనెక్ట్ చేయండి. సార్, సెక్యూరిటీ ఆఫీసర్ గోపాల్ని మాట్లాడుతున్నాను సార్. హలో గోపాల్, నేను సాకేత్ని. అర్జెంటుగా లాస్ట్ మంత్ 20-21 డేట్స్లో సాయంత్రం 4 o'clock నుంచి 10 o'clock మధ్య ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా మన లైబ్రరీ నుంచి తీయించి అరేంజ్ చేయించు. ఏంటి సార్, ఫుటేజ్ అరేంజ్ చేయడం అంటే కుదరదు సార్. అది కుదరకపోతే నీ పోస్ట్లో నువ్వు కనబడకుండా పోతావు. సార్, ఎస్, హాస్పిటల్ డైరెక్ట్ అని నేను చెప్తే కుదరదంటావే? మీ నానమ్మ గారికి తెలిసినా రేపు మరేదైనా ప్రాబ్లం వచ్చినా కష్టం సార్. మా గ్రానీనే అరేంజ్ చేయించమని చెప్పింది. ఆర్గ్యుమెంట్ చేయకుండా నేను చెప్పింది చెయ్యి. ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. కాదు కుదరదు అని మొండికేస్తే ఆ సీట్లో నువ్వు ఉండవు. సరే సార్, చేస్తాను. ఇదిగో అమ్మాయి, అర్జెంటుగా సెక్యూరిటీ ఆఫీసర్ని పిలు. అమ్మా, అతను ఇప్పుడే సీసీ వీడియో లైబ్రరీకి వెళ్ళారు. వీడియో లైబ్రరీకా? రఘురామ్, నానమ్మా, పదరా. నమస్కారం అమ్మా. మీరేం చేస్తున్నారు? అది అమ్మా, నానమ్మా, సీసీ ఫుటేజ్ డిలీట్ చేయబోతున్నారు. ఎందుకు దాన్ని డిలీట్ చేయబోతున్నారు? ఏమిటి మీరు చేస్తున్నది? అమ్మా మీరే డిలీట్ చేయమన్నారని సాకేత్ గారు ఫోన్ చేసి చెప్పారమ్మా. నేను డిలీట్ చేయమన్నానా? నేను చేయమని చెప్పిన దాన్ని అయితే నేనే ఫోన్ చేసేదాన్ని కదా. వాడికి చెప్పి చేయించాల్సిన అవసరం ఏముంది? ఆయన రికార్డ్ అయిన ఫుటేజ్ డిలీట్ చేయటం క్రైమ్. అది తెలీదా మీకు? సారీ అమ్మా, మీరు చెప్పారనంటే. షటప్. చెప్పగానే చేయడమేనా? క్లారిఫై చేసుకోవద్దా? డిలీట్ చేయడం కాదు, ముందు అదంతా కాపీ చేసేవండి. అవసరం లేదు నానమ్మా, నేనే కాపీ చేసి కన్వర్ట్ చేస్తాను.
నానమ్మ మీ మొబైల్ ఇటు ఇవ్వండి. ఇదిగో ఆఫీసర్స్, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని ఇలాంటి బుద్ధి తక్కువ పని మరెప్పుడూ చేయకూడదు. అలా చేశారని తెలిసిందో ఉద్యోగంలో నుంచి పీకి పారేస్తాను. జాగ్రత్త. సారీ అమ్మా. రఘురామ్ రా. గోపాల్ గారు, మళ్ళీ ఎండి గారి ఫోన్ మీకే. ఇప్పుడు ఈయన గారికి ఏం చెప్పాలి? చెప్పిందే చేశామని చెప్పండి గోపాల్ గారు. ఎంతైనా మనకు మేడం గారు ముఖ్యం. నమస్తే సార్. చెప్పిన పని అయిందా? మీ నానమ్మ గారు చెప్పారన్నారు కదా సార్, చేయకుండా ఎందుకుంటాం? వారి ఆర్డర్ ఫాలో అయ్యాం. వెరీ గుడ్. అమ్మయ్యా. రఘురామ్, నానమ్మ మనం వెళ్ళడం వెనక ముందు అయినా వాళ్ళ చేతిలోనూ ఆధారం ఉండడం మంచిది. ఆ వీడియో సీత ఫోన్కి పంపించరా. బాగా ఆలోచించావు నానమ్మ. పద వెళ్తూ పంపిద్దాం. హలో రఘు. సీత, ఆ వీడియో ఫుటేజ్ ట్రాన్స్ఫర్ చేశాను. నీ ఫోన్కే పంపిస్తున్నాను. హలో రఘు. సీత, హలో హలో రఘు, నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. సీత, హలో హలో. ఇక్కడ సిగ్నల్ సరిగా లేనట్టున్నాయి. హలో హలో. హలో రఘు. రఘు. డ్రైవర్, అక్కడ కారు ఆపండి. అక్క నేనే వస్తానక్క. లేవలేని పిల్లవి, నువ్వు కొండెక్కుతావా? వద్దమ్మా. సీత, నువ్వు వెళ్ళరా అమ్మా. జాగ్రత్త. అయ్యో, సిగ్నల్ రావడం లేదే. రింగ్ అవుతుంది నానమ్మ. సీత, సిగ్నల్స్ వచ్చాయా? రఘు, దారిలో ఒక కొండ మీదకొచ్చాను. వాట్సాప్లో వీడియో పంపిస్తాను, నువ్వు అక్కడే ఉండు. అలాగే.
సీత అక్క సీత అక్క లే, అక్క దెబ్బలు ఏమైనా తగిలాయా అమ్మా? దెబ్బలు ఏమన్నా తగిలాయా? లేదు తాతయ్య గారు ఫోన్ అక్కడ పడిపోయింది. అరే ఆ, ఇదిగోనమ్మా ఫోను. అయ్యో అరే ఏముంది దీనిలో? తాతయ్య గారు దీనిలో వీడియో ఉంది. అవునా? ఫోన్ పగిలిపోయినట్టుంది. సరే సరే ఏది చూద్దాం. కార్లో ట్రై చేద్దాం పదండి. రండి పదమ్మా పదండి. రండి. పదక్క. జాగ్రత్త అమ్మా. అమ్మా స్వర్ణ, అధైర్యపడకమ్మా. ఏమ్మా వచ్చిందా వీడియో? లేదు తాతయ్య గారు, ఫోన్ ఆన్ అవ్వడం లేదు. ఒక్క నిమిషం అమ్మా. హలో, ఎంతవరకు వెళ్ళారు? మేము వెళ్ళటం అటుంచు, కొండ మీద నుంచి దిగుతుంటే సీత కింద పడింది. ఆ, ఏమిటి? సీత కొండ మీద నుంచి కింద పడిపోయిందా? ఆ, నానమ్మ సీతకేమైంది? సీతకేం కాలేదు కానీ సెల్ రాళ్లలో పడిపోయింది. మీరు పంపిన వీడియో ప్లే అవటం లేదు. హ, కాస్త మెల్లగా దిగొచ్చు కదా. ఏదో జరిగిందిలే కానీ దాని గురించి ఇప్పుడు ఎందుకు? ఇదిగో మీరు ఓ పని చేయండి, ఆ వీడియో మొత్తం మా ముగ్గురు ఫోన్లకి పంపించండి. ఒకరి సెల్ కాకపోయినా ఇంకొకరి సెల్లోనైనా ఆన్ అవుతుంది. నానమ్మ ఏంటి సీతకేమైంది? సీతకేం కాలేదు లేరా, కానీ సెల్ నీళ్లలో పడిపోయిందట. ఆ వీడియో మా ఫోన్లకు పంపించమని చెప్తున్నారు తాతయ్య. పంపించు త్వరగా. ఏరా, ఏమైంది? సిగ్నల్స్ లేవు నానమ్మ. సిగ్నల్స్ వచ్చాయా? లేదు నానమ్మ. ఇప్పుడు ఎలారా? నానమ్మ ఇప్పుడు మనకు ఒకటే మార్గం. ఏమిటది? అర్జెంటుగా మనం బొబ్బిలి వెళ్ళడమే. అంతేనంటావా? అంతే నానమ్మ, మరో దారి లేదు. నానమ్మ నువ్వు ఒక పని చేయి, తాతయ్యకి మనం వస్తున్నామని చెప్పు. మీరు వెళ్ళి మీ ప్రయత్నం మీరు చేయండి అని చెప్పు. మీరెళ్ళి మీ ప్రయత్నం మీరు చేయండి, మేము వచ్చేస్తున్నాం. అలాగే, త్వరగా రండి. డ్రైవర్, అర్జెంటుగా బొబ్బిలి పోనీ. స్వర్ణ, నువ్వేం కంగారు పడుకో. ఏ ఆధారం లేకుండా ఎలా అక్క ఇప్పుడు? నీ మెడలో సాకేత్ కట్టిన పసుపు తాడుంది. సాక్ష్యం మేమందరం ఉన్నాం. నిజాయితీ నీ పక్కనుంది. వెళ్ళి నిలదీద్దాం. మనం చేయాల్సిన ప్రయత్నం మనం మొదలు పెడదాం. ఈలోపు అమ్మగారు రఘు కూడా వచ్చేస్తారు కదా.